రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ప్రజాప్రతినిధులుగా సభలో వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఇప్పుడు ఆ లైవ్ లో చూద్దాం. మన క్రీడాకారుల నైపుణ్యం గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి ఒలింపిక్స్ లో మెడల్ కొట్టే వరకు మా ప్రభుత్వానికి విశ్రాంతి లేదని తెలుస్తున్నారు. అధ్యక్ష, గౌరవనీయ స్పీకర్ గారు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సభ్యులకు ఒక విషయం గుర్తు చేస్తున్నాం. 1900 సంవత్సరంలో పారిస్ ఒలింపిక్స్ లో లైవ్ పిజియన్ షూటింగ్, టగ్ ఆఫ్ వార్ కూడా అధికారిక క్రీడలుగా ఉండేవి. కాబట్టి రేపొద్దున మన కబడ్డీ గాని ఖోఖో గాని ఒలింపిక్స్ కి వెళ్ళమని రూల్ ఏమీ లేదు. మంత్రి గారు, ఆ మ్యూజికల్ చైర్ ఐడియా చాలా బాగుంది. అది ఈ సభలో వద్దు, గ్రౌండ్ లో చూసుకుందాం. తదుపరి ప్రశ్న 241109 క్వశ్చన్ పై గౌరవ మహిళా శిశు సంక్షేమ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్షులకు నా యొక్క నమస్కారములు. గౌరవనీయులైన శాసనసభ్యులు గారు అడిగిన ప్రశ్నలు ఏమిటంటే అధ్యక్ష, మొదటి ప్రశ్న అధ్యక్ష, రాష్ట్రంలో మొత్తం ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి? దానికి నా సమాధానం ఏమిటంటే రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి అధ్యక్ష. రెండవ ప్రశ్న అధ్యక్ష, వాటిలో ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు సస్థానంగా అంటే కోలొకేటెడ్ గా పనిచేస్తున్నాయి? దానికి నా సమాధానం ఏమిటంటే కొన్ని అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలు మరియు ఇతర భవనాలలో సస్థానంగా ఉన్నాయి అధ్యక్ష. మూడవ ప్రశ్న అధ్యక్ష, సస్థాన అంగన్వాడీ కేంద్రాల మౌలిక సదుపాయాల కోసం ఎంత నిధులు కేటాయించారు? దానికి నా సమాధానం ఏమిటంటే మౌలిక సదుపాయాల కోసం మంజూరైన నిధులు ప్రణాళిక ప్రకారం వినియోగంలో ఉన్నాయి అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే కుమారి సంధ్య గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారి మాటల్లో కోలొకేటెడ్ అన్న మాట చక్కగా ఉంది అధ్యక్ష. అంగన్వాడీ సెంటర్, ప్రైమరీ స్కూల్ రెండు ఒకే కాంపౌండ్ లో ఉండడం నిజంగానే పిల్లలకి డబుల్ బెనిఫిట్, సింగిల్ లొకేషన్ ఇచ్చే మంచి పద్ధతి అధ్యక్ష. అధ్యక్ష, ఇది చాలా చోట్ల చక్కగా నిర్వహించబడుతున్నాయి అధ్యక్ష. కానీ కొన్ని చోట్ల మాత్రం అంగన్వాడీ టీచర్, స్కూల్ టీచర్ పక్క పక్కనే ఉన్న రెండు వైఫై నెట్వర్క్స్ లా అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, పిల్లాడి చదువు, పోషణ, ఆరోగ్య డేటా టీచర్, స్కూల్ టీచర్ పక్క పక్కనే ఉన్న రెండు వైఫై నెట్వర్క్స్ లా అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, పిల్లాడి చదువు, పోషణ, ఆరోగ్య డేటా అన్ని ఉంటే సరిపోదు, వ్యవస్థలు కలవాలి. అందుకే నూతన విద్యా విధానం ప్రకారం మేము ఈ అంతరాన్ని పూరించడానికి 3 నిర్మాత్మకమైన చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అందులో మొదటిది కరికులం అనుసంధానం అధ్యక్ష. ఇకపై అంగన్వాడీ కేంద్రం కేవలం ఆటల కేంద్రం కాదు అధ్యక్ష, అది బాలవాటికగా మారుతోంది. 1వ తరగతికి వెళ్ళక ముందే పిల్లవాడికి ఏమేమి రావాలో ఆ సిలబస్ ని స్కూల్ టీచర్ పర్యవేక్షణలో అంగన్వాడీలో అమలు చేస్తున్నాం అధ్యక్ష. రెండవది హెల్త్ ప్రొఫైల్ ట్రాన్సిషన్ అధ్యక్ష. సభ్యులు అడిగిన డేటా సమస్యకు మేము ICDS యాప్ లో ఉన్న పిల్లవాడి గ్రోత్ డేటాని స్కూల్ ఎడ్యుకేషన్ డేటాబేస్ కి ఆటోమేటిక్ గా లింక్ చేస్తున్నాం అధ్యక్ష. పిల్లవాడు క్లాస్ మారితే వాడి హెల్త్ రికార్డు కూడా ఆటోమేటిక్ గా స్కూల్ రికార్డులోకి వచ్చేస్తుంది అధ్యక్ష. మూడవది అధ్యక్ష జాయింట్ ట్రైనింగ్ అధ్యక్ష. అంగన్వాడీ వర్కర్లకు మరియు ప్రైమరీ టీచర్లకు కలిపి శిక్షణ ఇస్తున్నాం అధ్యక్ష. దీనివల్ల ఒకరికొకరు శత్రువులా కాకుండా ఒకే గొడుగు కింద పనిచేసే సహోద్యోగులుగా చూసే మార్పు మొదలవుతుంది అధ్యక్ష. ఇది ఒక్క రోజుల్లో అయ్యే పని కాదు అధ్యక్ష, కానీ ఆ అడ్మినిస్ట్రేటివ్ గోడను బద్దలు కొడతాం అధ్యక్ష. ఖచ్చితంగా పూర్తి చేస్తామని ఈ సభా సాక్షిగా మేము హామీ ఇస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. 241110 క్వశ్చన్ పై గౌరవ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైన అధ్యక్షునికి నా నమస్కారములు. గౌరవ శాసనసభ్యులు నన్ను అడిగిన మొదటి ప్రశ్న, పర్యావరణ హక్కులో భాగంగా ఆడుకునే హక్కును నగర ప్రణాళికలో తప్పనిసరి చేసే ప్రణాళిక ప్రభుత్వానికి ఉందా? మొదటి ప్రశ్నకు సమాధానం, అధ్యక్ష, ఆడుకునే హక్కు చేర్పుపై మార్గదర్శకాలు పరిశీలనలో ఉన్నాయి అధ్యక్ష.
రెండవ ప్రశ్న, ప్రతి మున్సిపాలిటీలో యూత్ పార్క్ ఏర్పాటు చేసే ప్రస్తావన ఏమైనా ఉందా? రెండవ ప్రశ్నకు సమాధానం. అధ్యక్ష, యూత్ పార్కుల ఏర్పాటు ప్రతిపాదనలను పట్టణ సంస్థలు పరిశీలిస్తున్నాయి అధ్యక్ష. మూడవ ప్రశ్న, కాలనీల్లో నో ప్లేయింగ్ బోర్డులు పెట్టడంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? మూడవ ప్రశ్నకు సమాధానం. అలాంటి బోర్డులపై స్థానిక సంస్థలకు సరైన మార్గదర్శకాలను జారీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ ఎమ్మెల్యే కుమారి పల్లవి గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను. అధ్యక్ష, మంత్రి గారు ఇచ్చిన సమాధానంతో మేము సంతృప్తి చెందుతున్నాం అధ్యక్ష. విద్యార్థులకు చిన్నతనం నుంచే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కోసం స్పోర్ట్స్ కూడా భాగమవుతుంది అధ్యక్ష. మన ప్రభుత్వం పాఠశాలలో కళాశాలలో క్రీడను ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష. అన్ని పాఠశాలలో కళాశాలలో స్పోర్ట్స్ కిట్స్ కూడా ఇస్తున్నారు అధ్యక్ష. తద్వారా విద్యార్థులలో స్పోర్ట్స్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో మీ ద్వారా మంత్రి గారిని చెప్పవలసిందిగా కోరుచున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారి సమాధానం. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు నా సమాధానం. మన పిల్లల అభివృద్ధికి మన ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుంది. పిల్లల శారీరక అభివృద్ధికి ప్రతి పాఠశాల